తిరుపతి జిల్లా రేణిగుంట ఐఎన్సీ క్లస్టర్ 2 సీఎం చంద్రబాబు ప్రారంభించిన వింటెన్ మొబైల్ కమ్యూనికేషన్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో 250 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. 20 రోజులుగా వింటెక్ సంస్థను లక్షర్ కంపెనీని బదలాయించారని ఉద్యోగులు తెలిపారు. ఇప్పుడు పాత ఉద్యోగులతో మాకు అవసరం లేదని, లక్షర్ కంపెనీ తమకు సంబంధం లేదంటూ వింటెక్ చేతులు దులిపేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 2019లో వింటెక్ సంస్థను ప్రారంభించి 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు అంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. లెక్చరర్ వింటెక్ వీళ్ళిద్దరు జిఎస్టీ ఇష్యూకి మే రెస్పాన్సిబిలిటీ కాదు, మీరు చూసుకోవాలి. 20 డేస్ నుంచి మేము మంచిగా పోతున్నప్పుడు ఈ జిఎస్టీ ఇష్యూ ఏదో క్లియర్ చేయాలి. మాకేదో ఒక రెస్పాన్సిబిలిటీ మీరే చేయాలి. వింటెక్ అయినా ఇదైనా ఇప్పుడు వింటెక్ మాజీ ఎంప్లాయీస్ అంటుంది, లెక్చర్ నాకు తెలియదు అంటుంది. లెక్చర్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది, వింటెక్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇద్దరు కలిసి డ్రామాలు మా కడుపు మీద కొట్టేశారు సార్ ఇంత మందిని.